జ్యోత్స్న కార్తీక్ దీపాలతోటి ఇలా అంటూ ఉంటుంది. అగ్రిమెంట్ ఉన్నంత వరకు బావ నాకు బానిసే. నా మెడలో తాళి పడితే 2 సమస్యలు తీరిపోతాయి దీపా. మొదటిది నువ్వు వారసురాలని అందరికీ తెలియడం. రెండోది బావే సీఈఓ అవ్వడం. ఈ 2 జరగాలంటే నా మెడలో తాళి పడాలి. అది బావే కట్టాలని మండిపడుతూ ఉంటుంది జ్యోత్స్న. దాంతో దీప కోపంగా చెప్పు తెగేలా కొడతా. అసలు నువ్వెవరు మాకు ఆఫర్లు ఇవ్వడానికి? నీ అగ్రిమెంట్కి కట్టుబడి ఉన్నామని అనుకుంటున్నావా? దాన్ని దాటి మా బావ బయటికి రావాలంటే క్షణం పట్టదని చిటికలు వేస్తూ ఛాలెంజ్ చేస్తుంది దీప. నాకు తిక్క రేగితే సరాసరి తాత దగ్గరికి వెళ్ళి వైరాతో నువ్వు కలిసిపోయావని చెప్తానని దీప అనడంతో జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అవుతుంది. వాడి నెంబర్ బావ ఫోన్లో ఉంది. వాడితో స్పీకర్ ఫోన్ ఆన్ చేసి మాట్లాడితే నీ బుర్ర గిరగిరా తిరిగిపోతుందని దీప వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. వాడు చెప్పలేదనుకో నేను డిఎన్ఏ దగ్గర నుంచి కథ చెప్పడం స్టార్ట్ చేస్తానని కార్తీక్ కూడా అంటాడు. అలా చేస్తే మీ అత్త బతుకుతుందా అని జ్యోత్స్న అడిగేసరికి మా వాళ్ల ప్రాణాల కోసమే మేమన్నీ భరిస్తున్నాం. అంతే తప్పించి నీ మాటలకి మేం బందీలం కాదు. తెంపుకుపోవాలంటే క్షణం పట్టదు. నువ్విచ్చిన ఆఫర్లలో నేను ఇంటి వారసురాల్ని అని చెప్పడం కూడా ఉంది. నువ్వు చెప్పకపోతే నేను ఇంటి వారసురాల్ని కాదా? నువ్వు చెప్పావని నేను మా అమ్మకు పుట్టానా? నువ్వు చెప్పావని నేను మా అమ్మని కాపాడానా అని అడుగుతూ ఉంటుంది దీప. దాంతో జ్యోత్స్న ఈ ఇంట్లో ఇప్పటికీ నా టైమే నడుస్తుంది. ఎవ్వరికి ఏమి కాదన్న కాన్ఫిడెన్స్తో మాట్లాడుతున్నానని ఫైర్ అవుతుంది జ్యోత్స్న. నువ్వు కాబోయే పెళ్లికొడుకు కోసం కళ్ళుకను జ్యోత్స్న. నేను దీప కలిసి నీ పెళ్లి చేసి నిన్ను అత్తారింటికి సాగనంపుతాం. దీపం ఉండగానే చక్కదిద్దుకునే పోలిక అన్నీ పారు పోలికలే. ఒక్కటి కూడా మా దాస్ మావయ్యది రాలేదని అంటాడు కార్తీక్. వస్తే మంచిదైపోతుంది కదా అని దీప అంటుంది. నువ్వు సీఈఓ కాదు కదా, ఆఫీస్ క్లర్క్ కూడా కాలేవు. తాతతో మాట్లాడాల్సింది చాలానే ఉందని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కార్తీక్. నన్ను ఆపడానికి ఏం చేయాలో చేయి బావా, నేనేం చేయగలనో నాకు తెలుసని మనసులో అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.